నిర్మాణంలో ఉన్న వంతెనలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఇటీవల బీహార్ లో వరుస ఘటనలు జరిగితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మనకి తమిళనాడు నుండి అందుతోంది. వంతెనలు పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. తమిళనాడులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ఘటన ఇప్పుడు షాకింగ్ కి గురి చేస్తోంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా ప్రాణాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న 6 కార్మికుల్ని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. కొత్తగా ఈ ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. కానీ నిర్మాణంలో ఉండగానే ఫ్లైఓవర్ కుప్పకూలింది. చెన్నై బెంగళూరు హైవేపై నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ లో కొంత భాగం నిన్న అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. కొందరు శిథిలాల కింద చిక్కుకోవడంతో వెంటనే రెస్క్యూ చేపట్టి అందరినీ బయటకి సురక్షితంగా తీశారు. ఫ్లైఓవర్ కూలడానికి కారణాలు ఏంటి అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న వంతెనలు ఏ విధంగా పేక మేడల్లా కూలిపోతున్నాయో ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇటీవలే మనం చూసాం బీహార్లో వరుస ఘటనల్ని. ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యాలు తమిళనాడు నుంచి వస్తున్నాయి. తమిళనాడులో నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి అంతా క్షేమంగా ప్రాణాలతో బయటపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమో రెస్క్యూ టీమ్స్ చూస్తున్నాయి. 6 కార్మికులను అయితే రెస్క్యూ టీం కాపాడి బయటకు తీసుకొచ్చాయి. తిరుపత్తూరు జిల్లా అంబూరు బస్టాండ్ దగ్గర ఘటన జరిగింది. కొత్తగా అక్కడ ఫ్లైఓవర్ ఒకటి నిర్మాణం చేస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉండగానే ఆ ఫ్లైఓవర్ కుప్పకూలిపోయిన బ్రేకింగ్ న్యూస్ ఇది. చెన్నై బెంగళూరు హైవేపై నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్లో కొంత భాగం నిన్న అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. కొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో వెంటనే రెస్క్యూ చేపట్టి అందరినీ కూడా బయటకు తీశారు. ఫ్లైఓవర్ కూలడానికి కారణాలు ఏంటి అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. గాయపడ్డ వారిని చికిత్స అందిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం.